రైట్, అందరికీ నమస్తే. కొడంగల్ నియోజకవర్గ ప్రజలారా, ఈరోజు కల్వకుంట్ల దొంగరాముడు కొడంగల్ నియోజకవర్గంలోని కోజికొస్తున్నాడు. మరి గతంలో గత 10 సంవత్సరాలు కొడంగల్ బిడ్డల్ని సర్వనాశనం చేసి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు రావాల్సినటువంటి ఏదైతే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ని దాని పక్కన వాడేసి మనల్ని నిండా ముంచినటువంటి ఈ దొంగ 10 ఏళ్ళు మనల్ని నయవంచన గురి చేసి మన నాయకుని ఇబ్బంది పెట్టి ఓడగొట్టి మళ్ళా మన ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా నాయకుడు ముఖ్యమంత్రి అయి ఈరోజు కొడంగల్కు కొన్ని వేల కోట్ల నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తుంటే దీన్ని ఓర్చుకోలేక ఈ దొంగ దొర ఈరోజు కోజికొస్తున్నాడంట. వీడు గతంలో ఏమన్నాడు ఒకసారి మీరు వినండి కొడంగల్ ప్రజలారా. 2018 ఎన్నికలకు ముందు కొడంగల్ చౌరస్తాలో నిలబడి ఈ దొంగ ఏం మాట్లాడినో మీరు ఒకసారి వినండి, విన్నాక మాట్లాడతా. చెప్పు రామా. ఎవరు వేరే పట్టించుకొని ప్రాంతం ఈరోజు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు డిసెంబర్ 7 తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కారు మీద ఓటు వేసి పట్నం నరేందర్ రెడ్డి గారిని గెలిపిస్తే మీ కొడంగల్ నియోజకవర్గం ఏమంటున్నాడు? డిసెంబర్ 7 తారీఖు జరిగేటటువంటి ఎన్నికల్లో కారు గుర్తు మీద ఓటేసి పట్నం నరేందర్ రెడ్డి గారిని గెలిపించి కారులో పట్నం పంపిస్తే నేను దత్తత తీసుకుంటా అని కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా సాక్షిగా ఈ దొంగ గతంలో 2018లో మనకు హామీ ఇచ్చి గెలిచింది వాస్తవమా కాదా? కొడంగల్ ప్రజలు ఆలోచన చేయండి. మీ కొడంగల్ నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుంటా అని చెప్పి వినండి ఒకసారి. నా సొంత నియోజకవర్గం సిరిసిల్లకు తీటుగా కొడంగల్ ఈ దొంగ ఏం చెప్పిండు? పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించి కార్లో పట్నంకు పంపిండి, నేను దత్తత తీసుకుంటా, నా సొంత నియోజకవర్గం సిరిసిల్లకు మించి కొడంగల్లో అభివృద్ధి చేస్తా అని చెప్పి వీడు దొంగ మాటలు లంగ మాటలు వీని అయ్యా వీని బావబామర్దులు ఈయన బంధు బలగంతో వచ్చి కొడంగల్ ప్రజల్ని మోసం చేసి ఓట్లు దండుకొని మనం వీని దొంగ మాటలు వీని బుడుబుడుకల మాటలు ఈయన మాయల మాటలు మన కొడంగల్ ప్రజలు కొంత అమాయకులు కాబట్టి వీనికి ఓట్లు వేసినాం. ఓట్లు వేసి గెలిపిస్తే వీడు ఏం చేసిండా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ గెలిచిన దున్నపోతు మూడాలు పట్నం మోసుకపోయి ఈయనకి అప్పచెప్పిండు, కానీ కొడంగల్కి ఏం తీసుకురాలేదు. మళ్ళీ సిగ్గు శరం లేకుండా సిరిసిల్ల చేస్తా, సిద్దిపేట చేస్తా, గజ్వేల్ చేస్తా అని లాస్ట్ కుక్కలు చింపిని ఇస్తారాకు చేసిర్రు ఈ దొంగలంతా కలిసి. మన ప్రాంతానికి రావాల్సినటువంటి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు రాలేదు. మన ప్రాంతానికి రావాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీళ్లు రాలేదు. మన వికారాబాద్ జిల్లాకు రావాల్సినటువంటి ప్రాణహిత చెవెళ్ల పథకం నీళ్లు రాలేదు. ఆ పథకాన్ని డిజైన్ మార్చి సిరిసిల్లకు కొన్ని 100 కోట్ల ఆస్తుల్ని తీసుకుపోయి సిరిసిల్లకు కొన్ని 1000 కోట్ల నిధులను తీసుకుపోయి వాడు సిరిసిల్లను సిద్దిపేటని సస్యశ్యామలం చేసుకున్నాడు. కానీ మన కొడంగల్ ప్రాంతాన్ని పట్టించుకున్న పాపన పోలేదు ఈ దొంగ. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని నీవు ఈరోజు కొడంగల్కి వస్తున్నావు రామా అని మేము అడుగుతున్నాం. కొడంగల్ బిడ్డలుగా మా ప్రాంతానికి ఎన్నలేని అవకాశం మాకు వచ్చింది. దక్షిణ తెలంగాణలోనే తొలి ముఖ్యమంత్రిగా బూరుగుల రామకృష్ణారావు మా మహబూబ్ నగర్ నుంచి ఆయన ముఖ్యమంత్రి అయితే మళ్ళీ 75 సంవత్సరాల తర్వాత మా కొడంగల్ బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. కొడంగల్లో కొన్ని 1000 కోట్లతోని ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలకు పనులు నడుస్తున్నాయి. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కు 1000 కోట్ల నిధులు కేటాయించి వాటికి టెండర్లను పిలిచిర్రు. కొడంగల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి, కొడంగల్కు ఇండస్ట్రీలు వస్తున్నాయి, కొడంగల్ వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ మొదలు కాబోతుంది. ఇట్లా కొడంగల్ ప్రాంతం నుంచి చాలామంది వలస పోతున్నారు. ఈ వలసలన్నింటినీ అరికట్టడానికి మా నాయకుడు రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నాడు. కొడంగల్ నియోజకవర్గంలో ఎక్కడ పోయినా రోడ్ల వర్క్ నడుస్తుంది. కొడంగల్కు మెడికల్ కాలేజ్ వచ్చింది, కొడంగల్కు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, కొడంగల్కు నర్సింగ్ కాలేజ్ వచ్చింది, కొడంగల్కు వెటర్నరీ కాలేజ్ వచ్చింది. ఇట్లా కొడంగల్లో ఎక్కడ లేని అభివృద్ధి జరుగుతుంటే ఓర్వనటువంటి ఈ దొంగ మళ్ళొక్కసారి ఈ కొడంగల్ బిడ్డల్ని మోసం చేయడానికి వస్తున్నాడు. కొడంగల్ ప్రజలు వీని ముఖం మీద ఉంచి పంపించాలి. ఏ ముఖం పెట్టుకొని వస్తాడు? వీడు వీకింది ఏంది? 5 ఏళ్ళు ఉండి కొడంగల్లో ఒక డబల్ బెడ్రూమ్ కట్టేయలేదు, కొడంగల్ బిడ్డలకు ఒక్కనికి ఉద్యోగాలు ఇవ్వలేదు, కొడంగల్లో ఇంటికి ఒక 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, కొడంగల్లో దళిత బంధు ఇవ్వలేదు,
మరి నువ్వు ఏం బీకకుండా కొడంగల్కు ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావురా అవులే? మా నాయకుడు రాత్రి పగలు కష్టపడుకుంటా కొడంగల్ను సర్వాంగ సుందరంగా రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఈరోజు కోజికి వస్తున్నావు, కోజిలో పోయి సుర్రా గాడిది ఎన్ని రోడ్లు వర్కులు నడుస్తున్నాయి, కొడంగల్లో చూడు ఏ రకంగా నడుస్తున్నది. ఈ విషయం మీద మరి నిన్న మా వికారాబాద్ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద మీడియా సమావేశం ఏర్పాటు చేసిండు. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి శూన్యం, కేసీఆర్ కేటీఆర్ దత్తత పేరుతో మోసం, కొడంగల్ అభివృద్ధిని చూసి ఓర్వలేక కుట్ర, 6128 కోట్లతో కొనసాగుతున్న పనులు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో 6128 కోట్ల రూపాయలతోని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొడంగల్లో శరవేగంగా జరుగుతున్నాయి. నీవు 100 కోట్లని ఇచ్చిన అవురా పాపాత్ముడా? ఓ దొంగని గెలిపిస్తే మేము పాలిచ్చే బర్రెని విడిచిపెట్టి దున్నపోతుని గెలిపించుకుంటే వాని మాయమాటలు విని వాడు ఇక్కడి నుంచి మూటలు మోసుకపోయాడు కానీ హైదరాబాద్ నుంచి ఏం తీసుకురాలే. ఎంతసేపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అడుగులకు మడుగులు ఎత్తిండు కానీ కొడంగల్ బిడ్డలకు ఏం కావాలో వీడు చెప్పలేదు. కొడంగల్కు నీళ్లు రాలేదు, నిధులు రాలేదు, నియామకాలు రాలేదు, ఉద్యోగాలు రాలేదు, కొడంగల్ బిడ్డల బతుకుల ఆగమైనాయి, కొడంగల్లో వలసలాగలేదు. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావు అని చెప్పి రామ్మోహన్ రెడ్డి గారు నిన్న ఘాటుగా విమర్శించాడు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహబూబ్ నగర్ దత్తత తీసుకొని, కేటీఆర్ కొడంగల్ను దత్తత తీసుకొని చేసిందేమీ లేదని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. 100% కల్వకుంట్ల దొంగ దొర ఏం చెప్పిండు గతంలో? నేను గతంలో సిద్దిపేట కావచ్చు, సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నా, కరీంనగర్ ఎంపీగా ఉన్నా, మెదక్ ఎంపీగా ఉన్నా, ఏం బీకలేకపోయినా కానీ పాలమూరు ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఈ ప్రాంతం నుంచి రోజు బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అని కొన్ని వందల మంది వలసలు పోతున్నారు. మరి ఈ ప్రాంతం బతుకుని నేను బాగుపరచగొడతా, ఈ ప్రాంతంలో పరిశ్రమలు తెస్తా, ఈ ప్రాంతానికి నిధులు ఇస్తా, నీళ్ళు ఇస్తా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకొని వచ్చి నేను కుర్చేసుకొని కూర్చొని కట్టి ఈ ప్రాంతాన్ని మొత్తం సస్యశ్యామలం చేస్తా అని చెప్పినటువంటి దొంగ కుర్చేసుకొని కాదు కదా మళ్ళీ చూడలేదు. పాలమూరుని వీళ్ళు అయ్యా ఇట్లా మోసం చేస్తే వీడు దత్తత తీసుకుంటా అని చెప్పి వీడు కూడా ఏం చేయలేదు. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వస్తారని చెప్పి రామ్మోహన్ రెడ్డి నిన్న అడుగుతున్నాడు. ఆదివారం కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు గడిచిన అభివృద్ధి చేయలేదన్నారు. ప్రాణహిత చేవెళ్ల పథకం, వికారాబాద్ కృష్ణా రైల్వే పనులు వారి ప్రాంతానికి తరలించి ఈ ప్రాంతం ప్రజలను అన్యాయం చేశారని, అన్ని రంగాల్లో వెనుకబడిన కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రేవంత్ రెడ్డి సీఎం కావడం మా ప్రాంత వాసుల అదృష్టమన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, వైద్యం, సాగునీటికి ప్రాధాన్యత కల్పిస్తూ ఇప్పటికే ఈ ప్రాంతానికి 6128 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతుండగా ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు కుట్రలు వన్నుతున్నారు. కొడంగల్లో కొన్ని వందల కోట్ల రూపాయలు వచ్చి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి చిల్లర నరేందర్ రెడ్డి గాడు, వాడు అవలేగాడు, వాడు మరికొంతమందిని అక్కడికి వెళ్ళి గుంటనక్కల్ని తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయలే, ఈ ప్రాంతానికి నిధులు రాకూడదు, ఈ ప్రాంతానికి నీళ్లు రాకూడదు, ఈ ప్రాంతం బిడ్డలు మంచిగా బతకొద్దు, ఈ ప్రాంతం వాళ్ళు మళ్ళీ అడకనే తిలాలి, ఈ ప్రాంతం వాళ్ళు చుప్ప చేత పట్టుకొని హైదరాబాద్ పోలే, ఈ ప్రాంతం నుంచి రోజు పూనా పోలే, బొంబాయి పోలే, ఆ బొగ్గుబాయి, దుబాయ్ పోయి మా వాళ్ళు అడక తినాలి. ఇది నా కొడుకులు కుట్రవన్నీ ఈ రకంగా కుట్రలు చేస్తున్నారు. ఏం బీక్నెవరా నీవు 10 ఏళ్ళు అధికారంలో ఉండి కొడంగల్లా? నువ్వు దత్తత తీసుకున్నా గాడి కొడుకు మళ్ళీ 5 ఏళ్ళలో ఒక్క రోజున మళ్ళీ చూసినావా? బీఆర్ఎస్ రైతు దీక్షను బహిష్కరించాలి. దేశ చరిత్రలో చారిత్రాత్మకంగా రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపించారని గుర్తు చేశారు. దత్తత తీసుకున్న కేసీఆర్ ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. కొడంగల్ ప్రాంత ప్రజలు, రైతులు సోమవారం కోసిగిలో బీఆర్ఎస్ తలపెట్టిన రైతు దీక్షను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. 100కు 200% మన ప్రాంతంలో ఉన్నటువంటి మా రైతన్నలు కూడా ఈ దీక్షను ఖచ్చితంగా మీరు బహిష్కరించాలి.
ఇక్కడ ప్రాంతం ప్రజలు ఎవడు వెళ్ళడు. కావున ఈ దొంగ ఏం చేస్తున్నాడు, సిరిసిల్లోలు సిద్దిపేటోళ్ళు పక్క నియోజకవర్గాల నుంచి కొంతమంది కిరాయి రౌడీలను కిరాయి గుండాలను బస్సులు ట్రాక్టర్లు కార్లను పెట్టి పెద్ద కాన్వాయ్ నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నాడు. ఇక్కడోడు ఎవరు రాడు కాబట్టి వాడు అక్కడికి వెళ్ళి వస్తున్నాడు. వాని దగ్గర వందల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. ప్రజల్ని ఎంతకన్నా కొనగలుగుతాడు. అవసరమైతే వానికి బాగా పరిచయాలు ఉన్నాయి. ఆ సినిమా వాళ్ళని ఆర్టిస్టులను తీసుకొచ్చి కూడా కోసిగిల ఈ ధర్నాని కొంచెం ప్రజలు ఉన్నట్లు చూపించుకునే ప్లాన్ అయితే ఖచ్చితంగా చేస్తాడు. మా ప్రాంతం బిడ్డలు ఎవ్వరు వెళ్ళకండి, ఈ దొంగ మాటలు నమ్మకండి. కేటీఆర్ లేనిపోని ఆరోపణలతో ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ విజయ్ కుమార్, యూసుఫ్, నందారం ప్రశాంత్, నరసింహులు గౌడ్, వెంకట్రావు, రఘువర్ధన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, కృష్ణంరాజు మరికొంతమంది ఏదైతే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు మొత్తం కార్యకర్తలు నిన్న కొడంగల్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసిండ్రు. మరి ముఖ్యంగా మా ప్రాంతానికి జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఈ దొంగలు వచ్చి మళ్ళొకసారి ఆడ కొంగ దీక్షలు దొంగ దీక్షలు కొడంగల్ ప్రజల్ని మళ్ళా మోసం చేసి మా ప్రాంతాన్ని ఇప్పటికే ఎడారి చేసి ఎండబెట్టినరు. మళ్ళీ ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని కుట్రలు అయితే వన్నుతున్నారు. ఏదో మూలిగే ముసల్దాన్ని పిక్క తినడానికి గుంతనక్కలు ఏ రకంగా అయితే మూతకాడు వచ్చి కావాలి కూర్చున్నట్లు అట్లా వీళ్ళు వచ్చి ఇప్పుడు ఆడ కోసిగిలు వచ్చి మళ్ళీ ఏదో ముసలికా నీరు గార్చే ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళకి 10 ఏళ్ళ అవకాశం ఇస్తే మా ప్రాంతానికి రావాల్సినటువంటి మొత్తం ఒక్కొక్కటి క్యాన్సల్ చేసి సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్కు తీసుకుపోయారు. ఈ వికారాబాద్ ప్రాంతం కొంత ఎడారి ప్రాంతం. ఈ ప్రాంతంలో నీళ్లు లేకుంటాయి. ఒక సంవత్సరం కరెక్ట్ వర్షాలు పడపోతే మా అన్నలంతా హైదరాబాద్లో పోయి తట్ట పని మట్టి పని పార పని హోటళ్ళలో పనిచేస్తుంటారు. ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలి. ఇక్కడ మంచి నల్లరేగడి భూములు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సారవంతమైన పంటలు పండుతాయి. కూరగాయలు కావచ్చు, పత్తి కావచ్చు, పసుపు కావచ్చు, వామ కావచ్చు, క్యారెటు, బీట్రూటు ఇట్లా చాలా సుగంధ ద్రవ్యాలు పండుతాయి. ఈ ప్రాంతంలో అత్యంత సారవంతమైన భూములు తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలో ఉంటాయి. కానీ ఈ ప్రాంతంలో ఎడారి కింద ఉన్నది. ఇక్కడ నీళ్లు లేవు, గ్రౌండ్ వాటర్ లేదని చెప్పి ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ళ నుంచి ఆయన పాదయాత్ర చేసి ఇట్లా పరిగి మీదుగా నడుచుకుంటూ పోతుంటే ఈ ప్రాంతాన్ని మొత్తం ఒకసారి చూసి ఆయన మనసు చెల్లించి దాదాపు 35,000-40,000 కోట్లతోని ఆయన ఆ రోజు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి దాదాపు 10,000 కోట్లతోని పనులు కూడా మొదలుపెట్టి వివిధ ప్యాకేజీల కింద ఈ ప్రాంతానికి నిల్లిస్తామని ఆయన ప్లాన్ చేస్తే ఈ దొంగలు వచ్చి ఈ ప్రాజెక్టుని మొత్తం పక్కన వాడేసి ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చి ఈ వికారాబాద్ చేవెళ్ళ ప్రాంతానికి నీళ్లు రాకుండా వికారాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, తాండూరు కావచ్చు, కొడంగల్ కావచ్చు, పక్కన ఉన్నటువంటి షాద్నగర్ కావచ్చు, ఈ ప్రాంతం మొత్తం ఎడారి చేసి ఆ డిజైన్ మార్చి సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ ఆ 3 ప్రాంతాలకే నీళ్ళని తీసుకుపోయినటువంటి దొంగలిళ్ళు మళ్ళీ మన ప్రాంతానికి వచ్చి ఏం ఒరగా పెడతారు, ఎందుకు వస్తున్నాడు, ఏం బీకనికి వస్తున్నాడో కేటీఆర్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. దయచేసి ఆలోచన చేయండి మహబూబ్ నగర్ బిడ్డలారా. ఎవరికి రాని అవకాశం మన ప్రాంతానికి వచ్చింది. మన నల్లమల్ల బిడ్డకు వచ్చింది, మన మట్టి బిడ్డకు వచ్చింది. మన బిడ్డ ఖచ్చితంగా మన ప్రాంతం ప్రజలు ఏదైతే నమ్మకంతో ఓట్లేసి ఆయనని భారీ మెజార్టీతో గెలిపించినరో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రాంతానికి నిధులు తెస్తున్నాడు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. గతంలో ఈ దొంగల మాదిరిగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైళ్ళలో పెట్టి ప్రతిపక్షం లేకుండా చేసి ప్రశ్నించో లేకుండా చేసి పోలీసులను ఎట్లా పడితే అట్లా వాడుకున్నారు వాళ్ళు. మన నాయకుడు అయితే ఎటువంటి కక్షలకోకుండా ఎటువంటి కార్పణ్యాలకోకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టి 24 గంటలు పనిచేస్తున్నాడు. ఈ దొంగల్లాగా కల్వకుంట్ల దొంగ దూరల్లాగా తాగి ఫామ్ హౌస్లో వండుకోవట్లేదు. వాళ్ళలాగా ఫామ్ హౌజులు కట్టుకొని డ్రగ్స్ తీసుకుంటా సినిమా వాళ్ళతో ఏమీ చిందులేయట్లేదు కదా. 24 గంటలు వీళ్ళు నాశనం చేసి ఆ 7 లక్షల కోట్ల అప్పులు చేసి చిప్ప చేతికిచ్చిపోతే కూడా రాత్రి పగలు కష్టపడుకుంటా మొన్నటికి మొన్న దావోస్కి వెళ్ళి 1,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొని వచ్చిండు. ఇట్లా అనుక్షణం కేంద్ర ప్రభుత్వంతో అక్కడ బీజేపీ మనకు ప్రతిపక్ష మనకు శత్రువు అయినటువంటి పార్టీ అధికారంలో ఉన్నా కానీ వాళ్ళని పెద్దన్న కింద సంబోధించుకుంటా వాళ్ళతో కలిసిమెలిసి ఉండుకుంటా ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో కొంత తగ్గి కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని విషయాల మీద కేంద్ర ప్రభుత్వంతో కూడా సఖ్యత ఉండుకుంటా ఈ ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తుంటే
10 ఏళ్ళు పందికొక్కుల్లాక దున్నపోతుల్లాక అచ్చొచ్చిన ఆంబోతుల్లాక ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసుకొని కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని దేశంలోనే అత్యంత శక్తివంతమైన అత్యంత ధనిక పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నిలుపుకున్నటువంటి ఈ దొంగలు ఈరోజు మళ్ళా వివిధ ధర్నాల పేరు మీద దీక్షల పేరు మీద రైతుల్ని మోసం చేసుకుంటా మళ్ళా లేనిపోని అభాండాలు సృష్టించుకుంటా ఈ ప్రాంతం మీద కక్ష కడుతున్నారు. గతంలో మనం చూసినాం ఈ దొంగలు ముచ్చర్ల దగ్గర ఫార్మసిటీ పేరు మీద దాదాపు 20,000 ఎకరాల భూమిని సేకరించారు. అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఫార్మసిటీ రాష్ట్రంలో ఒక్క దగ్గర కాకుండా ఒక 10 సెక్టార్గా విభజించి వివిధ ప్రాంతానికి తీసుకుపోయి అట్లనే మా ప్రాంతంలో కూడా దాదాపు ఒక 1,000-1,100 ఎకరాలలో ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే దాని వెనకాల కూడా మళ్ళా గుంతనక్కల్లాకనే మళ్ళీ దాని కుట్రలు అన్నీ మా అధికారుల మీద మా కలెక్టర్ మీద దాడులు చెప్పి చంపే ప్రయత్నం చేసిండు ఈ దొంగ నా కొడుకులు. ఇట్లా ప్రతి దాని మీద కుట్రలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ రీజనల్ రింగ్ రోడ్ కడతంటే కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైనా పరిశ్రమలు చేస్తుంటే కుట్రలు వండుతున్నారు. మరి ఏం పరిశ్రమలు రాకుండా రోడ్లు రాకుండా ఏం రాకుండా ఆకాశంలో చంద్రమండలంలో పోయి భూములు ఇవ్వాలన్నా చంద్రమండలంలో పోయి ఏమైనా ఫ్యాక్టరీ వేయాలా ఎక్కడికి వెళ్ళి అభివృద్ధి జరుగుతుంది? ఇదంతా కాదు ఈ దొంగల టార్గెట్ ఒకటే. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల ప్రకారం ఆయన ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతే మా పప్పులు ఉడకవు. రాబోయే ఎన్నికలల్లో మమ్మల్ని ఎవడు అడగడు. మళ్ళీ ఇంకో 20 సంవత్సరాలు అయినా మా ఉనికి లేకుండా పోతుంది. మొన్ననే పార్లమెంట్ ఎన్నికలలో మాకు గుండు సున్ను వచ్చింది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఈ దళితుల కోసం ఈ బడుగు బలహీన వర్గాల కోసం పీడిత కాడిత వర్గాల కోసం ఆయన పనిచేసి సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి అన్ని సక్రమంగా అమలు చేస్తే మమ్మల్ని ఎవడు దేక్తాడు? ఈ రకంగా చేయొద్దంటే కాళ్ళలో కట్టేపెట్టాలి, మీనికి ఎక్కడానికి కాలు వాటి కిందికి గుంజాలి, ఈ రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వాన్ని బదలాం చేయలే. కొడంగల్లో శాంతి భద్రతలు లేకుండా ఎవరినైనా ఒక్కరిని చంపాలి, అధికారులను ఎవరినో చంపి ఇట్లా కొడంగల్ ఉంది ఈ సాకుగా చూపి రాష్ట్రం మొత్తం ఇట్లా రేవంత్ రెడ్డి పరిపాలన ఇట్లుందని చెప్పాలి, ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో అలజడి సృష్టించాలి అని ఈ దొంగలు కుట్రలు వండినరు. ఖచ్చితంగా వీళ్ళు కుట్రలని చేసినా కుతంత్రాలు చేసినా ఖచ్చితంగా ఈ కుట్రలన్నిటి తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మరొకసారి హెచ్చరిస్తున్నా. వీడు చేస్తున్నటువంటి దీక్ష ఏందా? రైతు దీక్ష. కొడంగల్ బిడ్డల్ని కొడంగల్ రైతుల్ని నిండా ముంచిన దొంగాయుడు నిండా ముంచి మళ్ళొచ్చి ఎక్కడో మళ్ళా రైతుల మీద ప్రేమ ఉన్నట్టు చూపుతున్నాడు. నీకు నిజంగానే రైతుల మీద ప్రేమ ఉంటే నిజంగానే మా ప్రాంతం మీద చిత్తశుద్ధి ఉంటే మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీళ్లు తీసుకొని వచ్చి ఈ రంగారెడ్డి కావచ్చు నల్గొండ కావచ్చు పాలమూరు ఉమ్మడి ఈ 3 జిల్లాలు మొత్తం సస్యశ్యామలం చేస్తుంటే దొంగ నువ్వెందుకు చేయలేదు? ఈ రోజుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఎందుకుంది? మా వికారాబాద్ జిల్లాలో తట్టేడు మట్టి తీయలేదు, ఒక ఇటుక వేయలేదు. మళ్ళీ నీవు రైతుల గురించి నీవు దీక్ష చేస్తావు. రైతులు చెప్పులు తీసుకొని కొడతారు నీవు ఇట్లా ఈ రకంగా డ్రామాలు వేసి ఈ రకంగా నాటకాలు వేస్తే. రైతులకు ఎవరు ఏం చేసినారు అంత గమనిస్తున్నారు. తెలంగాణ కాదు దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వము 23,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీని ఏకకాలంలో చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. సన్నాసి నీ ముఖానికి ఏనాడన్నా చేసినావురా ఇంత? నీ చరిత్రలో ఏనాడన్నా చేసినావా? 2014 ఎన్నికల కన్నా ముందు 2018 ఎన్నికల కన్నా ముందు 2 సార్లు సంపూర్ణ రుణమాఫీ 2 లక్షల లోపు చేస్తున్న గాడిది కోడికి ఎవడు 2 సార్లు అధికారంలోకి వచ్చి మా రైతన్నలను ఎందుకు రుణమాఫీ చేయలేదు? నీవు చేసింది ఎంత? ఉలిగాడ మీద పొట్టులాక చారణ ఆటన చేస్తే ఆ మిత్తికే పోయింది. ఇంట్లో పిల్ల గంజికేడిస్తే లంజింట్లో లైట్ వేసిండంటే వెనకటికి నీళ్ళంటాడు. అట్లా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటే మన నిధులను తీసుకుపోయి సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్లు పంజాబ్ రైతులకు పప్పు పలారంలాగా పంచిపెట్టిన దొంగ ఎవడు లంగా ఎవడు? మళ్ళీ మీరు తెలంగాణ రైతులకు పెద్ద ఉద్ధరించడం మా అంత బుద్ధిమంతులు లేడు మా అంత రైతు పక్షపాతి లేడు అని ముసలి కన్నీరు గారుస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ ప్రజలు వీటన్నిటిని గమనిస్తున్నారు. రాబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల కోసమే ఈ దొంగరాముడు దొంగ దీక్షలు చేస్తున్నాడు. ఈ ఎన్నికలు అయిపోతే మనల్ని మళ్ళీ చూడడు. 4 ఏళ్ళు వీడు ఫామ్ హౌస్లో వండుకుంటాడు. అక్కడ డ్రగ్స్ అవే వేసుకుంటా చిందులేసుకుంటుంటాడు. చూస్తూనే ఉన్నాం. ఈ లప్పకు ప్రతిపక్ష హోదా కట్టబెడితే సంవత్సరానికి దాదాపు 3-4 లక్షల జీతం తీసుకుంటున్నాడు నెలకు. పోయి ఫామ్ హౌస్లో వండుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు.
ఈ పంచాయతీ ఎన్నికలే కూడా అయిపోతే కల్వకుంట్ల రాముడు కూడా మొత్తం ఫామ్ హౌస్కు పరిమితం అవ్వడం ఖాయం. దయచేసి మా రైతన్నలు, మా కొడంగల్ ప్రజలు, మా వికారాబాద్ ప్రాంతం జిల్లా ప్రజలు వీని ధర్నాను బహిష్కరించాలని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇక్కడన్నా నీ కుక్క బుద్ధి, నీ వంకర బుద్ధి కొంచెం టైం ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే ఏర్పాటు కూడా ఒక సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో కూడా దాదాపు 6 నెలలు కూడా వివిధ ఎన్నికల కోడ్లు ఉండే, ఏం చేయలేకపోయినాం. దాంతోపాటు నీవు చేసినటువంటి విధ్వంసం, నీవు చేసినటువంటి అప్పులకే ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు మిత్తులు కూడా కడుతున్నాం సన్నాసి. మిగులు బడ్జెట్తో రాష్ట్రం నీ చేతికిస్తే చేతికిచ్చినటువంటి దొంగలు మీరు. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఈరోజు కొడంగల్కు ఎందుకో వస్తున్నావు? కొడంగల్ నుంచే దండయాత్ర చాలు చేస్తావంట. నీ పిండయాత్ర చాలు చేయి. నీ కొడంగల్ బిడ్డలు పిండం పెడతారు బిడ్డ నీవు అనుకుంటున్నావు. తస్మాత్ జాగ్రత్త. ఇకనన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకో. తాగి ఇంట్లో అనుకోవాలని మరొకసారి కల్వకుంట్ల దొంగ ద్వారా కేటీఆర్కు లొట్టపీస్ రామానికి నేను తెలియజేస్తున్నా. చూస్తూనే ఉండండి SN TV రైట్.